హాయ్ వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్లైన్ అకాడమీ. మన ఛానల్ ద్వారా ఇండియన్ పాలిటీని ఉచితంగానే అందిస్తున్నామండి. సో ఎవరైతే సీరియస్గా ఏపీపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఎంతగానో మన క్లాసులు అయితే ఉపయోగపడతాయి. ఓకే, సో ఇకపోతే ఈరోజు మన టాపిక్ వస్తే మనం ఆల్రెడీ ప్రీవియస్ ఒక హాఫ్ పార్ట్ మనం కంప్లీట్ చేసామండి. డిపిఎస్పి ఓకే, సో ఎవరైతే ఫస్ట్ పార్ట్ చూడలేదో ఫస్ట్ ఆ పార్ట్ చూడండి, నెక్స్ట్ ఈ పార్ట్ చూడండి. ఇకపోతే మనం ఇది ఆల్రెడీ ఇంత ముందు చెప్పినట్టే మనం ఆదేశిక సూత్రాలు అనేవి పార్ట్ 4లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయా ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు ఇవి ఉండడం జరుగుతుంది. ఓకే, సో అసలు ఏంటి ఈ ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డిపిఎస్పి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏంటనేది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చర్చించడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఫండమెంటల్ రైట్స్కి అదేవిధంగా ఆదేశిక సూత్రాలు, మనం కొంతమంది దాన్ని కంప్లీట్గా పిలిస్తే రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు అంటారు. ఓకే, సో డిఫరెన్స్ ప్రతి ఒక్కరికి తెలియాలి. అదేవిధంగా మనం ఏ కంట్రీ నుంచి దీన్ని గ్రహించాము లేదా స్వీకరించాము అనేది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఐర్లాండ్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఓకే, సో కంప్లీట్గా అది చిన్న ఎగ్జామ్ కానీ లేదా పెద్ద ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయినా కూడా అంటే గ్రూప్ 4 కానీ నుంచి గ్రూప్ 1 లెవెల్లో అదేవిధంగా సివిల్స్ లెవెల్లో కూడా మ్యాక్సిమం బిట్ అనేది ఇక్కడ ఫామ్ అవటం జరుగుతుందండి. సో దానికోసం మనం మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. సో ఎగ్జామ్లో వచ్చే వరకు అంటే అందరూ ఏదో 30 minutes 50 minutes అని దీని మీద టైం స్పెండ్ చేయకుండా దీని మీద ఖచ్చితంగా బిట్ ఫామ్ అవుతుంది కాబట్టి మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ డిపిఎస్పి మీద చేయాలి. ఓకే, సో ఇకపోతే అసలు ఒరిజినల్గా ఏంటయ్యా ఈ డిపిఎస్పి అంటే మనం ఒకసారిగా చూసుకుంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎవరైతే పౌరులు ఉన్నారో ఈ దేశ పౌరులు ఎవరైతే ఉన్నారో ప్రజలు లేదా పౌరులు, ఓకే, సో వీళ్ళ వెనుక ఉన్న ఆ స్ట్రెంగ్త్ ఏందయ్యా అంటే ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో ఈ దేశంలో నివసించే ఏ పౌరులైనా సరే వీళ్ళు వాళ్ళ యొక్క హక్కులకి భంగం కలగకుండా వీళ్ళు బ్రతకడం ఇక్కడ జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరైనా సరే వీళ్ళ హక్కులకు కానీ భంగం కలిగిస్తే సో మనం న్యాయ సమీక్ష కోరి మనం ఆ యొక్క ఎక్కడైతే మనకు భంగం జరిగిందో దానికి న్యాయం అనేది మనం పొందడం జరుగుతుంది. ఏది ఫండమెంటల్ రైట్స్లో. ఓకే, సో ఇకపోతే డిపిఎస్పి అంటే ఇది రాజ్యానికి సంబంధించినది. రాజ్యం అంటే ప్రభుత్వం, అర్థమవుతుందండి. రాజ్యంని మనం ఇక్కడ ప్రభుత్వాన్ని పిలవటం జరుగుతుంది. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రభుత్వానికి స్ట్రెంగ్త్, అదేవిధంగా డిపిఎస్పి అనేవి రాజ్యానికి అంటే ప్రభుత్వానికి ఒక స్ట్రెంగ్త్ అనమాట. అంటే ఇవి ఏంటయ్యా అసలు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, ఎందుకు వీటి మధ్య ఫైట్ అనేది వస్తుందంటే ఒకసారి కానీ మనం ఆలోచిస్తే ఇక్కడ ఫస్ట్ మనం ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య కలిగిన దేశం మంది అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం గల దేశం అంటే సో ఫస్ట్ ఒక కామన్ పీపుల్ని తీసుకుందామండి మనం. ఓకే, సో ఎక్స్ అనే వ్యక్తి అంటే XYZ ఈ భారతదేశంలో నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్వతహాగా వాళ్ళు ఒక ఎమ్మెల్యేకి ఓటు వేయటం జరుగుతుంది. ఓకే, సో స్టేట్కి సంబంధించిన దాంట్లో ఎమ్మెల్యే, అదే మనం లోక్సభకు సంబంధిస్తే ఎంపీ. ఓకే, సో ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ మనము మన చేతులతోటి మనం వాళ్ళని ఓటు వేయటం జరుగుతుంది. అంటే ప్రత్యక్షంగా మనం ఎన్నుకుంటున్నాం. మనకి రాజకీయంగా అంటే మన ప్రభుత్వాన్ని ఎవరు పాలించాలి అనే విషయంలో మనము డైరెక్ట్గా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాం. ఓకే, సో వీళ్ళు ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎవరిని ఎన్నుకుంటారండి, స్టేట్లో అయితే సీఎం ఆ రాష్ట్రానికి సంబంధించి, అదే సెంట్రల్లో అయితే వీళ్ళు పిఎం ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో ఈ దేశ ప్రజలు మనం ఎన్నుకున్న ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి సీఎంని అదేవిధంగా పిఎంని ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ ఎన్నుకునే ఈ విధానమే మనకి రాజ్యం అంటే ప్రభుత్వం. సో ఇక్కడ సెంట్రల్ అయితే మీకు తెలిసిన విషయమే, అదే స్టేట్లో అయితే కూడా రాజ్యం. అంటే ప్రజాస్వామ్య దేశం అంటే మనల్ని ఎవరు పరిపాలించాలి, మన రాజ్యం ఎవరి ద్వారా నడిపించాలి అనేది మనమే స్వతహాగా ఇక్కడ డిసైడ్ చేస్తున్నాం. ఓకే, సో పిఎంని మనం డిసైడ్ చేయట్లేదండి. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, గుర్తుంచుకోండి.
పిఎంని మనం డిసైడ్ చేయట్లేదు. మనం ఎంపీలను ఎన్నుకున్న తర్వాత వీళ్ళందరూ కలిసి మాకు ఎంపీగా పలానా వ్యక్తి ఉంటే పిఎంగా ఉంటే బాగుంటుందని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసి ఎన్నుకుంటారండి. ఓకే, సో ప్రజాస్వామ్య దేశం అంటే మనకు సంబంధించిన ఆ ప్రభుత్వాన్ని ఎవరైతే నడిపించాలో వాళ్ళని మనం ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఎవరైతే రాష్ట్రపతి ఉన్నారో అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఉన్నారో వీళ్ళని మనం డైరెక్ట్గా ఎన్నుకోమండి. ఓకే, సో ప్రజలు ఎన్నుకోరు వీళ్ళని ఎలక్ట్రల్ కాలేజ్ అని ఒకటి ఉంటుంది. మనం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అనే టాపిక్ చెప్పేటప్పుడు మనం క్లియర్గా దాని గురించి వివరించుకుందాం. ఓకే, సో ఇక్కడ రాష్ట్రపతిని కానీ ఉపరాష్ట్రపతిని కానీ మనం పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇకపోతే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి దాంట్లో ఈ ప్రజలకి ఎవరికైనా సరే అన్యాయంగా జరిగితే మనం సుప్రీంకోర్టుని ఆశ్రయించి మన హక్కుల్ని కాపాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ప్రజలని ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఈ రాజ్యం అండి. అంటే ఈ రాజ్యం ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ రాజ్యం ఎలా నడుచుకోవాలి అర్థమవుతుందండి. ఈ రాజ్యం అనేది ఎలా చేస్తే, ఎలా మంచిగా పాలన చేస్తే మనము ప్రజల యొక్క మన్ననలు పొందుతూ అదేవిధంగా మన దేశ శ్రేయస్సు కూడా బాగుంటుందని వీళ్ళు రాజ్యాంగం ద్వారా ఆదేశిక సూత్రాలు అని మనకి ఆర్టికల్ 36 నుంచి 51 వరకు పొందుపరచడం జరిగింది. ఓకే, సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, గుర్తుంచుకోండి. ఫండమెంటల్ రైట్స్ అనేవి సామాన్య పౌరులకి వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్, అదేవిధంగా డిపిఎస్పి అంటే ఆదేశిక సూత్రాలు అనేవి రాజ్యానికి అంటే ప్రభుత్వానికి స్ట్రెంగ్త్. ఎందుకంటే ఈ ఆదేశిక సూత్రాల్లో ఏవైతే వీళ్ళు చెప్పారో అవి కానీ మనం ఇంప్లిమెంట్ చేస్తే సో మన దేశం కూడా చాలా మంచిగా నడుస్తుంది. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడవగలిగే పొజిషన్కి తేవడానికి అవకాశాలు ఉన్నవి డిపిఎస్పి. ఓకే, సో ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్. ఇకపోతే మెయిన్గా డిఫరెన్స్ అయితే ప్రతి ఒక్కరు తెలుసుకొని ఉండండి. ఓకే, ఇకపోతే మనం మెయిన్ టాపిక్ వచ్చేద్దామండి. ఆర్టికల్ 36. ఆర్టికల్ 36 రాజ్యం యొక్క నిర్వచనం. రాజ్యం యొక్క నిర్వచనం. ఓకే, సో రాజ్యం యొక్క నిర్వచనం అంటే అండి మనం ఏదైతే ఫండమెంటల్ రైట్స్ చెప్పామో, ఫండమెంటల్ రైట్స్ ఎక్కడైతే చెప్పామో ప్రాథమిక హక్కులు, అక్కడ మనకి ఆర్టికల్ 12 వస్తుందండి. ఓకే, సో ఆర్టికల్ 12లో ఉన్న ఆ రాజ్యం యొక్క నిర్వచనము, అదేవిధంగా ఆదేశిక సూత్రాల్లో ఉన్న ఆర్టికల్ 36 రాజ్యం యొక్క నిర్వచనము రెండు ఒకటేనండి. ఓకే, సో మీకు డౌట్ రావచ్చు, అదేంటి సార్ ఆల్రెడీ ఒక ఆర్టికల్ అక్కడ వచ్చింది కదా, ఆ ఫండమెంటల్ రైట్స్లో వచ్చింది కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ ఎందుకు రిపీట్ చేస్తున్నామంటే రిపీట్ చేయాల్సిన అవకాశం అయితే ఇక్కడ ఉందండి. ఎందుకంటే అది కంప్లీట్గా పౌరుల్ని ఎలా ఈ దేశంలో స్వేచ్ఛగా బ్రతకాలని చెప్పేదేమో అక్కడ ఆర్టికల్ 12 అనేది చెప్తుంది. ఇక్కడ ఈ రాజ్యం అనేది అంటే ఈ ప్రభుత్వం అనేది ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఎటువంటి పనులు చేస్తే, అభ్యర్థులు జాగ్రత్త గుర్తుంచుకోండి, ఈ రాజ్యం అనేది ప్రజల కొరకు ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఎటువంటి పనులు కానీ చేస్తే ఆ ప్రజలకు మంచి జరుగుతుందో అవి చెప్పే అంశాలే మనకి ఇక్కడ ఆదేశిక సూత్రాలు. రైట్, అయితే ఇక్కడ రాజ్యం యొక్క నిర్వచనం అంటే అక్కడ ఏదైతే చెప్పామో ఆర్టికల్ 12లో యాజ్ ఇట్ ఈస్ అదే అంశాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది. అంటే రాజ్యం కింద ఏమేమి వస్తాయండి? ఈ యొక్క ప్రభుత్వాలు, సెంట్రల్లో ఉన్న ప్రభుత్వాలు కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు, అదేవిధంగా ప్రాంతీయ ప్రభుత్వాలు, ఇకపోతే మనం ఏవైతే రాజ్యం కింద నడుపుతున్నామో అటువంటి సంస్థలన్నీ కూడా మనకి రాజ్యం కిందకే వస్తాయి. ఓకే, సో సేమ్ ఆర్టికల్ 12 ఏదైతే ఉందో ఓకే, సో అదే మనకి ఇక్కడ ఆర్టికల్ 36 కూడా. ఓకే, ఇకపోతే నెక్స్ట్ ఇక్కడ మెయిన్ అంశం ఏంటంటే ఇక్కడ రాజ్యం యొక్క నిర్వచనంలో మనం ఏమని చెప్తున్నామండి, ఇక్కడ ఆదేశిక సూత్రాలు అనేవి ఎలా ఇంప్లిమెంట్ చేస్తే ఇవి ప్రజలకు మన్నన జరుగుతాయి అనేది ఒక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మన ఏపీలో కానీ అదేవిధంగా తెలంగాణలో కానీ జగన్మోహన్ రెడ్డి ఏపీలో, అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ తెలంగాణలో. ఓకే, సో ఈ యొక్క సీఎంలు ఎలా వీళ్ళ యొక్క పథకాలు పెడుతున్నారు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. సో మనం జస్ట్ ఏపీ గురించి చూద్దామండి. ఇక్కడ జగనన్న విద్యా దీవెన, నెక్స్ట్ స్త్రీ పురుషులకు సమాన వేతనం, ఇంకొక ఎగ్జాంపుల్ ముసలి వాళ్లకు అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్కి ముసలి వాళ్లకు పెన్షన్, అదేవిధంగా మనకి ఉచిత న్యాయం,
ఇటువంటి అనే అంశాలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి గ్రహించారయ్యా, ఎందుకు జగన్ ఇటువంటి పథకాలు పెడుతున్నారు? అదేవిధంగా మీకు ఇంతకుముందు చెప్పిన ఏదైతే చెంపకం దొరై రాజన్ కేసు, ఓకే, చెంపకం దొరై రాజన్ కేసు, ఇవేం మీరు రాసుకోవద్దండి. జస్ట్ ఇంకా ఆదేశిక సూత్రాలు అంటే ఎవరికైనా అర్థం కాకపోతే సో దాని గురించి కొంచెం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నానండి. ఇవి ఎవరు కూడా రాయొద్దు, ఓకే. సో ఆదేశిక సూత్రాల యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఈ ఆదేశిక సూత్రాల్లో ఏదో ఒక ఆర్టికల్లో, ఓకే, సో స్త్రీ పురుషులకు సమాన వేతనాన్ని అందించాలని ఆదేశిక సూత్రాల్లో పొందుపరచడం జరిగింది. అంటే స్త్రీకి ఒక రకమైన వేతనం ఇచ్చి అదేవిధంగా పురుషుడికి మరొక రకమైన వేతనం ఇవ్వద్దు, ఎందుకంటే వాళ్ళిద్దరు అదే టైంలో అదే కష్టం చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళిద్దరికీ సమాన వేతనం ఇవ్వాలనేది ఆదేశిక సూత్రాల్లో పొందుపరచడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఏమని చెప్పామండి ఇంతకుముందు, ఫండమెంటల్ రైట్స్కి అదేవిధంగా డిపిఎస్పికి మెయిన్ డిఫరెన్స్ ఏమని చెప్పాము, ఫండమెంటల్ రైట్స్ కానీ ఏదైనా భంగం కలిగితే మనము ఆర్టికల్ 32 ద్వారా, గుర్తుంచుకోనండి, ఆర్టికల్ 32 ద్వారా మనం సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. ఓకే, సో అంటే ఇక్కడ న్యాయ సమీక్ష అనేది జరుగుతుంది. ఓకే, సో ఆర్టికల్ 13కి ఆర్టికల్ 32కి డిఫరెన్స్ మీకు చాలాసార్లు చెప్పానండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏ ఆర్టికల్ ద్వారా, ఏ అధికరణ ద్వారా మనకి న్యాయ సమీక్ష అధికారం పొందే అవకాశం ఉంది అని అడిగితే ఆర్టికల్ 13. ఓకే, సో ఏ ఆర్టికల్ ద్వారా మన ఫండమెంటల్ రైట్స్కి కానీ భంగం కలిగితే మనం సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు అంటే ఆర్టికల్ 32. ఓకే, ఆ డిఫరెన్స్ బాగా గుర్తుంచుకోనండి. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్కి కానీ మనకి ఏదైనా భంగం కలిగితే మనం ఖచ్చితంగా న్యాయ సమీక్ష అధికారాన్ని కోరవచ్చు. రైట్, అంటే ఆర్టికల్ 19 ఉంది, దానికి భంగం కలిగితే మనం సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. అయితే ఇక్కడికి వచ్చేసరికి డిపిఎస్పి అనేది న్యాయ సమీక్ష అధికారం లేదు. ఓకే, ఇది డిఫరెన్స్ గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ డిపిఎస్పిలో వీళ్ళు ఏమని చెప్తున్నారంటే స్త్రీకి పురుషులకి అదేవిధంగా సమాన వేతనం అనేది ఇవ్వాలి అని ఆదేశిక సూత్రాల్లో ఏదో ఒక ఆర్టికల్ పొందుపరిచింది అనుకుందాం. ఓకే, సో మనము ఎవరైనా సరే ఇక్కడ స్త్రీకి ఒక 700 రూపాయలు ఇచ్చి పురుషుడికి ఒక 900 రూపాయలు ఇచ్చినప్పుడు సార్ ఆర్టికల్ ఆదేశిక సూత్రాల్లో స్త్రీ పురుషులకి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ ఈ వేరియేషన్ చూపిస్తున్నారు అని నేను కానీ సుప్రీంకోర్టుకు వెళ్తే, జాగ్రత్తగా గమనించండి, స్త్రీ పురుషులకి సమాన వేతనం ఇవ్వండి అని ఆదేశిక సూత్రాలు చెప్తున్నాయి. సో కానీ ఇక్కడ స్త్రీకి 700, పురుషుడికి 900 ఇస్తున్నారు. సో నాకు ఇదంతా తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పి నేను కానీ సుప్రీంకోర్టుకు వెళ్తే, ఓకే, సో అప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్తుందంటే ఓకే నువ్వు సుప్రీంకోర్టుకు రావడం కరెక్టే, బట్ కాకపోతే ఇక్కడ చెప్పేది ఏమని చెప్తారంటే ఆదేశిక సూత్రాలు అనేవి న్యాయ సమీక్ష అధికారం కలిగినవి కావు. అర్థమవుతుందా? సో ఇవి కానీ పొందుపరిస్తే స్త్రీ పురుషులకు సమాన వేతనం ఇవ్వండి అని చెప్పేసి ఈ రాజ్యం అనేది కానీ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే మీరు ఖచ్చితంగా రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో స్త్రీకి పురుషుడికి ఒకే వేతనం ఇవ్వండి అని చెప్పారని సుప్రీంకోర్టు రాజ్యాన్ని ఆదేశించలేదు. ఎందుకంటే రాజ్యాంగం యొక్క మాటని సుప్రీంకోర్టు అనేది దాటదు. అదే నీకు ఫండమెంటల్ రైట్స్ కానీ ఏదన్నా భంగం కలిగితే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది, అంతే తప్ప ఆదేశిక సూత్రాలకు కానీ ఏదన్నా సరే ఇక్కడ చెప్పిన వాటిలో భంగం కలిగిందని మనం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే అక్కడ దానికి న్యాయ సమీక్ష అధికారం లేదు. ఇది కంప్లీట్గా రాజ్యాన్ని ఆదేశిస్తుంది. రాజ్యమా, ఓ ప్రభుత్వమా, నువ్వు ఈ పని చెయ్యి, ఈ పని చేస్తే నీకు మంచిగా ఉంటుంది, ప్రజలకు మంచిగా ఉంటుందని చెప్పే వరకే ఆదేశిక సూత్రాలు, కానీ ఇవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలనే అవకాశం లేదు. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పని చేసుకోలేకపోతున్నారు. సో ఆదేశిక సూత్రాల్లో చెప్తుంది, సో ఎవరైతే పని చేసుకోలేని ఉన్నారో ఒక రాజ్యం తరపు నుంచి ఏదో ఒక సహాయం చేయండి అని. సో దాన్ని బేస్ చేసుకునే వీళ్ళు ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం కానీ, అదేవిధంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వీళ్ళకి 6 నెలలు సెలవులు ఇవ్వటం కానీ, ఇవన్నీ మంచి అంశాలు ఉంటాయండి. మనం 1 by 1 క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు అర్థమవుతుందండి, ఆదేశిక సూత్రాలు అనే వాటికి న్యాయ సమీక్ష అధికారం లేదు. ఓకే, సో ఇవి రాజ్యం ఇలా చేస్తే మీకు బాగుంటుందని రాజ్యాంగం కొన్ని సజెషన్స్ ఇచ్చింది, అది మీరు ఫాలో అవ్వండి, ఫాలో అవ్వకండి వాళ్ళ ఇష్టం. ఓకే, నెక్స్ట్ అర్థమైందండి. ఆర్టికల్ 36 అంటే అర్థమైంది మనకి రాజ్యం యొక్క నిర్వచనం. ఆర్టికల్ 12 ఆర్టికల్ 36. నెక్స్ట్ ఆర్టికల్ 37 న్యాయ సమీక్ష లేదు. న్యాయ సమీక్ష లేదు అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఏమైతే చెప్పామో ఇక్కడ, సో మనకి ముసలి వాళ్ళందరికి కూడా మీరు ఎంతో కొంత
పెన్షన్ ఇవ్వండి అని ఇక్కడ రాసింది అనుకోండి సపోజ్ ఆదేశిక సూత్రాల్లో. సో మనం వెళ్ళేసి ఆదేశిక సూత్రాలు అంటే రాజ్యాంగము ఆదేశిక సూత్రాలు ఇక్కడ ఫలానా వారికి పెన్షన్ ఇవ్వండి అని చెప్పింది కాబట్టి రాజ్యం అంటే ఈ ప్రభుత్వము మీరు మాకు పెన్షన్ ఇవ్వండి అని చెప్పి మనం ఫైట్ చేయలేము. ఓకే, సో అది దీని అర్థం అనమాట. ఆర్టికల్ 37 అంటే న్యాయ సమీక్ష లేదు. ఏవైతే ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు ఏ ఆర్టికల్స్ అయితే ఉన్నాయో ఇక్కడ ఏది రాసినా కూడా దాని మీద మనము కోర్టుకి వెళ్ళలేము. ఇది మెయిన్ పాయింట్. ఇది ఒకటైతే గుర్తుంచుకోండి. ఫండమెంటల్ రైట్స్కి అన్యాయం జరిగితే మనం సుప్రీంకోర్టును కానీ అదే కోర్టును ఆశ్రయించవచ్చు. బట్ ఇక్కడ ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి కానీ రాజ్యం ఇంప్లిమెంట్ చేయకపోతే మనం దానికి న్యాయ సమీక్ష అధికారం లేదు. సో దీనికోసం మీకు ప్రీవియస్ క్లాస్ అంతా కూడా నేను డిఫరెన్స్ బిట్వీన్ డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ రైట్స్ చెప్పడం జరిగింది. ఓకే, సో క్లియర్. నెక్స్ట్, కానీ ఈ ఆదేశిక సూత్రాలను కానీ రాజ్యం కానీ పాటించింది అనుకో ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ అనేది ఎక్కువ కాలం నిలబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పిన ఏ అంశాలు ఉన్నాయో, సో ముసలి వాళ్ళకి పెన్షన్ ఇచ్చారనుకోండి ఖచ్చితంగా వాళ్ళ ఓటు ఆ పార్టీ ఏదైతే ఉందో దానికే వేస్తారు. వాళ్ళ గవర్నమెంట్ అనేది ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఈ స్టూడెంట్స్కి కానీ అదేవిధంగా ఈ యొక్క గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 6 నెలలు ప్రసూతి సెలవులు ఇవ్వడం కానీ ఇటువంటి మంచి పనులు చేశారనుకోండి సో ఆటోమేటిక్గా ప్రజల యొక్క మన్నన ఈ యొక్క పార్టీ మీదే ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ కూడా అదే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఆర్టికల్ 38 ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఆర్టికల్ 38 ఏమని చెప్తుందంటే ప్రజాశ్రేయస్సు దృష్ట్యా రాజ్యం ఒక సాంఘిక వ్యవస్థను రూపొందించి పరిరక్షించాలి. ఓకే, సో మ్యాక్సిమం బిట్ ఇక్కడ ఫామ్ అవుతుందండి. ఆర్టికల్ 38 క్లాస్ 2లో బిట్ అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లాస్ 1 కానీ క్లాస్ 2 కానీ కొంచెం జాగ్రత్తగా ఆదేశిక సూత్రాలు 36, 37 వదిలేస్తే రిమైనింగ్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా అవగాహన ఉండాలి. ఎందుకంటే బిట్ ఏ రేంజ్లో అడుగుతాడో కూడా మనకు అర్థం కాదండి. ఓకే, సో అందువల్ల దాని గురించి క్లుప్తంగా తెలుసుకుంటే వాడు ఎలా వచ్చినా కూడా మనం దాన్ని అర్థం చేసుకొని బిట్ క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఒకసారి చూడండి. ఆర్టికల్ 38 ఏమని చెప్తుందంటే ప్రజాశ్రేయస్సు దృష్ట్యా రాజ్యం ఒక సాంఘిక వ్యవస్థను లేదా సామాజిక వ్యవస్థను రూపొందించి పరిరక్షించాలి. అంటే ఇప్పుడు ఆలోచించండి, ప్రజలందరూ దృష్ట్యా రాజ్యం ఒక సాంఘిక వ్యవస్థను అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఓసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఓకే, సో వీళ్ళల్లో మనం మ్యాక్సిమం ఎక్కువ పర్సంటేజ్ చూసుకుంటే ఈ ఓసీలు అనే వాళ్ళకి ఎంతో కొంత భూములు అనేది ఉండడం జరిగింది. అంటే మనం 1950s నుంచి కానీ దాని ముందు నుంచి కానీ. అందువల్ల సో మనకి ఇక్కడ మెయిన్ ఈ యొక్క ఆదేశిక సూత్రాలు అంటే ఉద్దేశం ఏంది, ప్రజలకి ఏదైనా సరే మంచి చేయాలనేది వీళ్ళ యొక్క ఒపీనియన్. అయితే ఇక్కడ ఈ ఎస్సీలు కానీ అదేవిధంగా బీసీలు కానీ ఎస్టీలు కానీ వీళ్ళు కూడా సమాజంలో అర్థం చేసుకోనండి, వీళ్ళు కూడా సమాజంలో సో ఒక హోదాలోకి రావాలి, మనుషులంతా సమానమే అనేది తీసుకురావాలని చెప్పేసి ఆర్టికల్ 38లో ఏమని చెప్తుందంటే వీళ్ళకి సంబంధించి ఏదైనా ఒక వ్యవస్థని మీరు క్రియేట్ చేయండి. రాజ్యమా వీళ్ళకి సంబంధించి ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ, అంటే ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇక్కడ ఎస్సీలు బీసీలు అనే ఓటు రాదండి, మనకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇక్కడ అందరినీ ఒక ఈక్వల్ పొజిషన్కు తీసుకురావాలంటే ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ప్రజలందరూ హెచ్చుతగ్గులనే ఉన్నది కాబట్టి రాజ్యం ఈ ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థను మీరు రూపొందించి దాన్ని పరిరక్షించండి అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్థం చేసుకున్నాండి, మనం ఏదైతే చెంపకం దొరై రాజన్ కేసు చెప్పామో ఆ కేసులో ఏమని చెప్పాం మనం, ఈ తమిళనాడుకు సంబంధించిన ఆ ఎంబీబీఎస్ సీట్ ఏదైతే ఉందో దానికి తక్కువ మార్కులు వచ్చినా ఎవరైతే ఈ వెనుకబడిన వర్గాలు వారు ఉన్నారో వాళ్ళకి సీట్ కేటాయించడం జరిగింది. చెంపకం దొరై రాజన్కి సీట్ అనేది పోవడం జరిగింది. అప్పుడు ఆమె ఏం చేసింది, కోర్టుకి వెళ్తే కోర్టు ఏమని చెప్పింది, క్లియర్గా ఎక్కడా కూడా
అంటే మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా మీరు వీళ్ళని ఇలా చూడండి వాళ్ళని అలా చూడండి అని చెప్పలేదు కాబట్టి ఆమె చెంపకందొరై రాజ్యానికే కోర్టు సపోర్ట్ చేయడం జరిగింది. సో ఆ సందర్భంలో వీళ్ళు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసి అప్పుడు మర్చిపోయాను తమిళనాడు గవర్నమెంట్ని కూడా అడగడం జరుగుతుంది. మీరు దేన్ని బేస్ చేసుకొని, జాగ్రత్త గుర్తించండి, సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నమెంట్ని అడుగుతుంది, మీరు దేన్ని బేస్ చేసుకొని చెంపకం దొరై రాజన్కి సీట్ ఇవ్వకుండా ఈ యొక్క వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి మీరు సీట్ కేటాయించారంటే అప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే, సుప్రీంకోర్టు మీరు అన్నది కరెక్టే, బట్ కాకపోతే ఒకసారి దీన్ని ఆలోచించండి. మీరు ఆర్టికల్ 38 అనేది ప్రజాశ్రేయస్సు దృష్ట్యా రాజ్యం ఒక సాంఘిక వ్యవస్థను రూపొందించి పరిరక్షించాలి అని ఉంది. ఓకే, అంటే వీళ్ళకి చదువుకోవడానికి అవకాశాలు లేవు. అదేవిధంగా ఎవరన్నా చదువుకున్నా కూడా వాళ్ళకి వెనక అంటే మనీ పెట్టడం కానీ లేదా వాళ్ళని కొంచెం ముందు లెవెల్కి తీసుకెళ్ళే అవకాశాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా మనకి వీళ్ళకి ఎవరికైతే, ఎందుకంటే వీళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, అదేవిధంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళకి మనం ఏదైనా ఇటువంటి మార్క్స్లో ఇటువంటి అవకాశాలు కానీ 1.5 మార్కు కానీ తగ్గించి కానీ అవకాశం ఇస్తే వీళ్ళు కూడా మంచిగా ఆ సీట్ అనేది సంపాదించి వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. కాబట్టి మనం ఆర్టికల్ 38ని కానీ, అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి, ఆర్టికల్ 38ని కానీ మనం అమలు పరచాలంటే ఇటువంటి రిజర్వేషన్లు అనేవి తీసుకురావాలని చెప్పి మొట్టమొదటిగా తమిళనాడులోనే ఇది రావడం జరిగింది. అంతే కదండి. సో ప్రజాశ్రేయస్సు దృష్ట్యా అందరిని మనం ఒక పొజిషన్కి తీసుకురావాలి, ఈక్వల్గా తేవాలి, అందరూ చదువుకోవాలి, భారతదేశంలో ఉన్న వనరులన్నీ వీళ్ళకి ఉపయోగపడాలంటే ఎంతో కొంత అతనికి అవకాశాలు అనేది కల్పించాలండి. ఓకే, సో దానికోసమే వీళ్ళు దీన్ని బేస్ చేసుకుంటే అప్పుడు చెంపకం దొరై రాజన్ ఏమని చెప్తుంది, ఆర్టికల్ 14 ఏదైతే ఉందో, ఆర్టికల్ 14 ఏదైతే ఉందో ఇదేమని చెప్తుంది, చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే ఆర్టికల్ 14 ఉంది. కాబట్టి ఈమెమని చెప్తుంది, చెంపకం దొరై నన్ను ఒక రకంగా చట్టం చూస్తుంది, అదేవిధంగా ఈ యొక్క ఆ సీట్ ఎవరైతే సంపాదించారో ఆ వ్యక్తిని ఒక రకంగా చూస్తుందని ఈమె సుప్రీంకోర్టుని వెళితే అప్పుడు క్లియర్గా వీళ్ళు మొదటి రాజ్యాంగ సవరణ చేసి కరెక్టే కదా, వీళ్ళకి ఏదో ఒకటి వెనక నుంచి బ్యాకప్ ఉంటేనే కదా అని అప్పుడు ఈ యొక్క ఆర్టికల్ 38కి ఇక్కడ ఫైట్ దేనికి వచ్చిందండి, ఇక్కడ ఇదేమో ఫండమెంటల్ రైట్, ఇక్కడ 38 ఏమో డిపిఎస్పి, ఈ రెండింటికి ఫైట్ రావడం వల్ల వీళ్ళు ఆలోచించి మొదటి రాజ్యాంగ సవరణ అనేది చేయడం జరిగింది. రైట్, ఇంకా మనకు అర్థం కావాలంటే ఓ చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. సరే చూద్దాం. ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉన్నాడండి, ఒక 100 kg మంచి జిమ్ చేస్తున్నాడు, బాగా దిట్టంగా ఉన్నాడు ఈ పర్సన్. ఓకే, మంచి దిట్టంగా ఉన్నాడు ఈ పర్సన్. వీడికి ఒక 30 years ఏజ్ ఉందనుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక పర్సన్ని తీసుకుందాం, ఇతను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 30 years ఉంది, బట్ వీడు ఒక 41 kg ఉన్నాడు అనుకుందాం వెయిట్. ఓకే, సో ఇప్పుడు వీళ్ళిద్దరికి కానీ పోటీ కానీ పెడితే వాడు క్రైటీరియా ఏమని చెప్తున్నాడు, నేను 30 సంవత్సరాల వాళ్ళనే రమ్మన్నానని చెప్పేసి వీళ్ళు పోటీకి పిలిచారు. ఓకే, బాగానే ఉంది, అంటే నార్మల్గా చెప్తున్నానండి, పోటీ కాదు. సో వీళ్ళిద్దరిది ఇక్కడ క్రైటీరియా 30 కాబట్టి వీళ్ళిద్దరు ఎవరిని కొట్టుకొని ఎవరు గెలిస్తే వాడు ఫైనల్. అంటే ఒకసారి ఆలోచించండి, 100 kgలోడు వీడు ఎంత దిట్టంగా ఉంటాడు మనిషి, అదేవిధంగా ఇక్కడ 41 kgలోడు వాడు ఎంత వీక్గా ఉంటాడు. సో వీడు గట్టిగా ఒక దెబ్బ కొట్టి చచ్చిపోతాడు. ఓకే, సో ఇటువంటి సందర్భంలో మనము ఈ వేరియేషన్ ఏదైతే ఉందో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి కూడా ఎంతో కొంత వాడికి బ్యాకప్ ఇచ్చేసి వాడికి ట్రైనింగ్కో ఏదో ఒకటి ఇచ్చేసి వాడికి పాలు అవి ఉంటాయి కదా, గుడ్లు అవన్నీ పెట్టేసి వీడిని కూడా అప్రాక్సిమేట్ లాగా వెయిట్ దగ్గరికి కానీ తీసుకువెళ్తే, ఆ వెయిట్ దగ్గరికి కానీ తీసుకెళ్తే అప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకున్న ఒక అర్థం ఉంది. కానీ ఇది చూడడానికి ఎంత దరిద్రంగా ఉంది చూడండి. సో అందుకనే మీరు చూడండి, ఇవి టైక్వాండోలు కానీ ఇవి ఏజ్ కంటే వాళ్ళు ఏమని చెప్తారంటే 55 kgs అని, అదేవిధంగా 65 kgs అని వెయిట్ చూస్తారండి అక్కడ. సో దాని బేస్ మీద వీళ్ళు పోటీలు అనేవి జరుగుతుంది. ఇప్పుడు క్రికెట్లో ఏదైతే under-19 అని ఉంటాయో, సో అదేవిధంగా ఈ యొక్క టైక్వాండో ఇటువంటి వాటిలో వెయిట్ చూస్తారండి. ఓకే, సో ఈ అంశం మీద ఇక్కడ వీళ్ళందరూ కూడా సామాజికంగా అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి సో వీళ్ళకి మనం ఒక అవకాశం ఇస్తేనే వీళ్ళు ఆ పొజిషన్కి రావచ్చు అని చెప్పేసి వీళ్ళు ఈ 38ని అమలు పరచాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఆ ఫండమెంటల్ రైట్స్ అనేది భంగం కలుగుతుంది. సో అలా కలగకుండా ఉండాలనే వీళ్ళు ఏం చేశారంటే మనకి మొదటి రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 15 Clause 4 మీకు క్లియర్గా చెప్పానండి. ఆర్టికల్ 15 Clause 4లో వీళ్ళు కొన్ని మన యొక్క ఇటువంటి సామాజికంగా వెనుకబడిన వారికి చదువుకోవడానికి గల అవకాశాలనే కల్పించడం జరిగింది. ఓకే, సో ఇది ఆర్టికల్ 38. ఇకపోతే ఈ వెయిట్ మీకు సరిగ్గా అర్థం కాకపోతే ఇంకొక విషయం చూడండి. ఒక స్ట్రాంగ్ పర్సను, అదేవిధంగా వీడు ఒక వికలాంగుడు అండి, ఒక దివ్యాంగుడు. వికలాంగుడు కూడా అనొద్దు, దివ్యాంగుడు.
ఓకే, సో వీళ్ళిద్దరికి పోటీ పెడితే ఎలా ఉంటుందండి? సో వీడు 2 నిమిషాలు వెళ్ళిపోతాడు, వీడు 4 రోజులు కూడా పోడు. ఓకే, సో ఎందుకు? ఇతను సరిగా నడవలేడు కాబట్టి అతనికి టైం తీసుకుంటుంది ఆ ప్లేస్కి రీచ్ అవ్వడానికి. అంటే ముందు వీళ్ళకి ఎంతో కొంత ఇట్లా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి మనం ఎంతో కొంత పుషప్ ఇస్తే అప్పుడు ఎక్కలు వస్తారనేది ఉద్దేశంతో ఆర్టికల్ 38 అనేది వివరించడం జరిగింది. అయితే ఆర్టికల్ 38 క్లాస్ 1 ఏమని చెప్తుందంటే, ఆర్టికల్ 38 క్లాస్ 1 ఏమని చెప్తుందంటే, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందించుటకు చూడండి, సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా న్యాయం అందించుటకు రాజ్యం సాంఘిక వ్యవస్థను రూపొందించి ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ప్రజాశ్రేయష్ఠ దృష్ట్యా రాజ్యం అనేది ఏదైనా ఒక వ్యవస్థ, అంటే ఇక్కడ మనం సాంఘిక వ్యవస్థ అంటే అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు రిజర్వేషన్స్ అనే ఒక టాపిక్ తీసుకొచ్చారండి. సో దాంతో వీళ్ళు ముందుకు తీసుకొచ్చేసి సమాజంలో ఒక లెవెల్కి తేవాలనేది వీళ్ళ యొక్క ఇంటెన్షన్. అయితే ఇక్కడ ఆర్టికల్ 38 క్లాస్ 1 ఏమని చెప్తుందంటే, సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా న్యాయం అందించుటకు రాజ్యం అనేది ఒక సాంఘిక వ్యవస్థను రూపొందించి ప్రజాశ్రేయష్ఠ దృష్ట్యా కృషి చేయాలి. ఓకే, సో ఆర్టికల్ 38 క్లాస్ 1 ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ ఏదైతే చెప్పామో దాని కొంచెం వివరణ అంతే ఇది ఆర్టికల్ 38 క్లాస్ 1. ఎందుకని? ఇక్కడ ప్రజాశ్రేయష్ఠ దృష్టి ఒక సాంఘిక వ్యవస్థని రూపొందించాలని చెప్తుంది. సో అది ఎలా ప్రజాశ్రేయష్ఠ దృష్టి అంటే, ఈ యొక్క 3 కారణాలు. వాళ్ళు సామాజికంగా వెనుకబడి ఉన్నారు. ఓకే, సో అదేవిధంగా వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు ముందులో లేరు, అదేవిధంగా వాళ్ళకి రాజకీయ అవకాశాలు కూడా లేవు. కాబట్టి ఈ 3 ఇట్లా వీళ్ళు సామాజికంగా ఎదగాలంటే ఖచ్చితంగా ముందు వాడికి చదువు ఉండాలి. చదువు ఉంటేనే వాడికి జాబ్ వస్తుంది, జాబ్ వస్తేనే తర్వాత వాడు ఫినాన్స్గా ఒక పొజిషన్కి రాగలడు. సో అప్పుడు వాడి దగ్గర కొంత డబ్బు ఉంటేనే అప్పుడు రాజకీయం వైపు వాడు మాట్లాడగలడు, చూడగలడు. అది కాకుండా ఇక్కడ సామాజికంగా ముందు వాడు ఊరికి దూరంగా వెలివేయబడి, ఓకే, సో వాడు చదువుకోకుండా వాడికి అవకాశాలు కల్పించకుండా ఉంటే వాడు ఫినాన్షియల్గా వెతికే అవకాశమే లేదు. ఎందుకు వాడికి ఆర్థికంగా వెతకడయ్యా అంటే, ఎవరైతే ఈ వెనుకబడిన వర్గాలు వారు ఉన్నారో వాళ్ళకి భూములు ఉండవు కాబట్టి, మ్యాక్సిమం ఓకే భూములు ఉండవు కాబట్టి, సో అటువంటి వ్యక్తులకి ముందు చదువు అనేది కానీ కల్పిస్తే ఆటోమేటిక్ ఇవన్నీ వస్తాయి. ఓకే, సో సామాజికంగా ఆర్థికంగా రాజకీయ న్యాయం అందించుటకు రాజ్యం సాంఘిక వ్యవస్థను రూపొందించి, అంటే ఇటువంటి ఏదైనా సరే ఈ యొక్క సోషల్ వెల్ఫేర్స్ కానీ అదేవిధంగా ఈ యొక్క రిజర్వేషన్లు కానీ ఇటువంటి వ్యవస్థలను రూపొందించి ప్రజాశ్రేయష్ఠ దృష్ట్యా కృషి చేయాలి అని ఎవరు చెప్తున్నారు? రాజ్యాంగం అనేది ప్రభుత్వానికి చెప్తుంది, జస్ట్ ఆదేశిస్తుంది. ఆదేశిక సూత్రాలు అంటే ఇక్కడ రాజ్యాంగం అనేది ప్రభుత్వానికి ఒక సూచనలు ఇస్తుంది, ఇలా చేయండి అయ్యా మీకు బాగుంటుంది అని. ఓకే, సో ఇవి ఖచ్చితంగా చెయ్యాలా అని మనం కానీ క్వశ్చన్ కానీ ఎగ్జామ్లో అడిగితే, దీనిని రాజ్యాంగంలో చెప్పిన ఆదేశిక సూత్రాలని రాజ్యం అనేది ప్రభుత్వం అనేది ఖచ్చితంగా అమలు చేయాలంటే అవసరం లేదు. అందుకని క్లియర్గా సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. మనం 37 ఏమని చెప్తున్నాం, వీటికి న్యాయ సమీక్ష లేదు. న్యాయ సమీక్ష లేదంటే ఇవి వాళ్ళు ప్రభుత్వం అనేది వీటిని రన్ చేసినా చేయకపోయినా కూడా వాళ్ళ ప్రభుత్వం అనేది రన్ అవుతుంది. బట్ కాకపోతే ఇటువంటి అంశాలు వాళ్ళకి వృద్ధులకి కానీ పెన్షన్ లేకపోయినా, వికలాంగులకి అంటే దివ్యాంగులకి పెన్షన్ లేకపోయినా సరే ఆటోమేటిక్గా నెక్స్ట్ వాళ్ళు ఓటు వేయకపోతే వాళ్ళ గవర్నమెంట్ అనేది మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ 38 క్లాస్ 2 ప్రజల మధ్య హోదా సౌకర్యాలు తారతమ్యాలు లేకుండా చూడాలి. ఓకే, ఆర్టికల్ 38 క్లాస్ 2 ఏమని చెప్తుందంటే, ప్రజల మధ్య హోదా సౌకర్యాలు తారతమ్యాలు లేకుండా చూడాలి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. మనం ఒక బాగా ఆర్థికంగా బాగా ఒక చిన్న లుంగి ఒకటి కట్టుకొని, ఒక పాత షర్ట్ వేసుకొని, ఒక
బస్ స్టాండ్లోనో లేదా బస్ స్టాండ్ కదంటే ఒక హోటల్ దగ్గరికి వచ్చాడు అనుకుందాం. ఓకే, సో నెక్స్ట్ వేరే అతను మంచిగా టిప్ టాప్గా ఒక జీన్స్ ప్యాంటు ఒక టీ షర్ట్ వేసుకొని అతను వచ్చాడు. అతనికంటే నెక్స్ట్ అతను ఒక ₹1 కోటి కారులో దిగారు అనుకోండి. ఓకే, సో వీళ్ళు ముగ్గురు కూడా అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి. ఈ ముగ్గురు కూడా అక్కడ ప్లేట్ మీల్స్ ఎవడొచ్చినా కూడా ఒక ₹100 అనుకుందామండి. ఓకే, సో ఆ లుంగి కట్టుకొని వచ్చిన వ్యక్తి అయినా ₹100 ఇస్తాడు ప్లేట్ మీల్స్కి, బైక్ మీద వచ్చిన వాడు 100 ఇస్తాడు, కార్లో వచ్చినప్పుడు ₹100 ఇస్తాడు. బట్ కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళు చూసే వేరియేషన్ ఎలా ఉంటుందంటే, ఎవరైతే ఆ పంచగా లింగి కట్టుకొని వస్తారో అతను ఒక రకంగా ట్రీట్ చేస్తారు వీళ్ళు, అదేవిధంగా ఆ కార్లో వచ్చి ₹1 కార్లో వచ్చిన వేరే రకంగా ట్రీట్ చేస్తారండి. సో అటువంటి తేడాలు అనేవి ఉండకూడదు. ప్రజల మధ్య హోదా అదేవిధంగా వాళ్ళకి కల్పించే సౌకర్యాల్లో తారతమ్యాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? రాజ్యానిది. రాజ్యమా ప్రభుత్వమా, నువ్వు ఇటువంటి తేడాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదని రాజ్యాంగం అనేది ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. ఓకే, అదండి. అంతేకాకుండా ఇంకా ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అంతేకాకుండా ఇది మెయిన్ అండి, మ్యాక్సిమం 38 క్లాస్ 1లో కానీ 38 క్లాస్ 2లో కానీ బిట్ అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే, వివిధ ప్రాంతాల, అంతేకాకుండా వివిధ ప్రాంతాల వివిధ వృత్తుల ప్రజల మధ్య హోదా సౌకర్యాలు తారతమ్యాలు లేకుండా చూడాలి. అభ్యర్థులు జాగ్రత్త గుర్తుంచుకోండి. ఆర్టికల్ 38 క్లాస్ 1 కానీ ఆర్టికల్ 38 క్లాస్ 2 కానీ చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఫస్ట్ది ప్రజల మధ్య హోదా సౌకర్యాలు తేడా లేకుండా చూడాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, ఒక్కొక్క ప్రాంతంలో విభిన్న జాతులు ఉంటాయి, విభిన్న ప్రాంతాల వాళ్ళకి విభిన్న వృత్తులు ఉంటాయి. ఓకే, సో ఆ వృత్తుల్ని వీళ్ళు హేళనగా మాట్లాడకూడదు, వాళ్ళని గౌరవించాలి. ఇప్పుడు చెప్పులు కుట్టుకునేవాడు ఉంటాడు, బట్టలు వేసేవాడు ఉంటాడు, కుండలు చేసేవాడు ఉంటాడు, బట్టలు ఉతికేవాడు ఉంటారు. ఇట్లా విభిన్న ప్రాంతాల్లో విభిన్న చోట్ల విభిన్న వృత్తులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి సో వీళ్ళను ఒక రకంగా, అదేవిధంగా కొంచెం ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి. మనం నార్మల్గా చూద్దాము, బయట చెప్పులు కుట్టే వాళ్ళని ఎలా చూస్తాము, అదే చెప్పులు అమ్మే బాటా షోరూమ్ కానీ వేరే షోరూమ్ కానీ ఎలా చూస్తామని. ఓకే, సో ప్రభుత్వం ఏమని చెప్తుందంటే, వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను, అదేవిధంగా ఇప్పుడు కొండ ప్రాంతాల నుంచి ఒకడు వస్తాడండి, సో అదేవిధంగా సిటీ నుంచి ఒకటి వెళ్తారు, వీళ్ళని డిఫరెంట్గా మీరు ట్రీట్ చేయొద్దు, అందరిని ఒకే రకంగా చూడాలి. నెక్స్ట్ వివిధ వృత్తులు అంటే ఇలా చేసే పనుల వాళ్ళని మీరు హేళనగా చూడొద్దు. ప్రజల మధ్య హోదా సౌకర్యాలు తారతమ్యాలు లేకుండా చూడాల్సిన బాధ్యత. ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నిటిని కూడా అసమానతలు లేకుండా చూడాలి. అర్థమవుతుందండి. ఆర్టికల్ 38 ఏమని చెప్తుందంటే, ప్రజల మధ్య అసమానతలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిదండి? రాజ్యానిది. ఓకే, సో క్లియర్. ఆదేశిక సూత్రాలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. రాజ్యాంగం అనేది రాజ్యానికి ప్రభుత్వానికి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అవే ఆదేశిక సూత్రాలు. డైరెక్టివ్, ప్రిన్సిపల్, స్టేట్ పాలసీ. ఓకే, సో అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే 36 నుంచి 51 వరకు ఉన్నాయి. మనకి బిట్ ఫామ్ అయ్యేది ఎక్కడంటే, వీటిని ఖచ్చితంగా అమలు పరచాలా రాజ్యం అంటే అవసరం లేదు. వీటికి న్యాయ సంరక్షణ ఉందా అని అడిగితే న్యాయ సంరక్షణ లేదు. ఓకే, సో క్లియర్. ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 38 వరకు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 39. రాజ్యం ఈ క్రింది అంశాలను పాటించాలి. ఓకే, సో ఆర్టికల్ 39 ఏమని చెప్తుందంటే, కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది వీళ్ళకి. సో ప్రజల కోసం మీరు ఇవి చేయండి అయ్యా, ఇవి చేస్తే వాళ్ళు కొంచెం బాగుపడతారు, అదేవిధంగా వాళ్ళు అంటే మన దేశంలో బ్రతకడానికి ఒక అవకాశం ఉన్నప్పుడు మీరు కానీ ఇవి కానీ ఫాలో అయితే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రతుకుతారని చెప్పడమే ఆర్టికల్
39. అందుకే రాజ్యం ఈ క్రింది అంశాలను పాటించాలి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, పాటించాలి అనగానే ఇవి ఖచ్చితంగా ఇవి చెయ్యాలి అని కానీ మనం కోర్టుకు వెళ్తే కోర్టు అనేది కొట్టిపడేస్తుంది. ఓకే, ఎందుకంటే దీనికి న్యాయ సంరక్షణ లేదు. ఓకే, సో దీంట్లో ఆర్టికల్ 39లో మొదటగా ఏమని చెప్తుందంటే పౌరులకు చాలినంత జీవనోపాధి కల్పించాలి. సో జాగ్రత్త చూడండి. సో చాలామంది ఇక్కడ చాలినంత అంటే నేను ఏ పని చేయకుండానే నాకు ఒక నెలకి ఒక 2 lakhs శాలరీ ఇవ్వండి, లేదా నాకు 1 కోటి రూపాయలు ఇవ్వండి, నాకు సరిపోవట్లేదు, నాకు ఇక్కడ రాజ్యాంగం చెప్పింది ఆర్టికల్ 39లో ఏ అనే దాంట్లో పౌరులకు చాలినంత జీవనోపాధి కల్పించాలి అని రాజ్యాన్ని ఆదేశించింది కాబట్టి అని మనం అడగటం కాదండి. ఇక్కడ అర్థం ఏంటంటే ఈ దేశంలో నివసిస్తున్న ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ పౌరులకి వాళ్ళు కనీసం వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు కానీ, లేదా వాళ్ళ ఆ టయానికి తినడానికి తిండి కానీ, ఇవి అంటే ఏవైతే కొంచెం నిత్యావసర సరుకులు ఉంటాయో అటువంటివి ఖచ్చితంగా వీళ్ళకి పొందేటటువంటి పని అనేది మనం కల్పించాలండి. ఓకే, సో దీని అర్థం ఏంటంటే మనం కల్పించే పని అనేది అట్లీస్ట్ వాడి ఫ్యామిలీలో, వాడు కారులో తిరగకపోయినా, పెద్ద పెద్ద బిల్డింగ్లో లేకపోయినా సరే, వాడి ఫ్యామిలీ 3 పూట్ల తినడానికి, వాడు ఉండటానికి ఒక గూడు ఉండేటట్టు మనం పని కల్పించాలి. ఓకే, దాని అర్థం అదండి, పౌరులకు చాలినంత జీవనోపాధి కల్పించాలి. ఓకే, రైట్. నెక్స్ట్ బి, ప్రజాశ్రేయస్సు దృష్ట్యా సహజ వనరులపై యాజమాన్యము నియంత్రణ విభజించాలి. ఓకే, సో ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఈ దేశంలో నివసిస్తున్న ప్రజల కొరకు ప్రభుత్వం అనేది సహజ వనరులు, ఏవైతే సహజ వనరులు అని చెప్తున్నామో, ఇప్పుడు మనకు బొగ్గు ఉందండి, ఆ బొగ్గును తీస్తాము, సో దాన్ని రీఫైన్ చేసేసి మిగతా వాటికి ఉపయోగిస్తాం. అటువంటి అంశాలు, దాని మీద వచ్చే ఆదాయం కూడా ఈ దేశ ప్రజలకి చెందితే, అర్థమవుతుందండి. సో ఆ బొగ్గును కానీ మీరు కంప్లీట్గా ఎవరైనా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే దాని మీద వచ్చే ఆదాయం మనం ఏం చేస్తాడు, ప్రైవేట్ వాడు ఇంకొక దేశంకి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ డబ్బు సంపాదించాలని చూస్తాడే కానీ అవి ఈ దేశ ప్రజలకు ఉపయోగించాలని చూడడు. రైట్, సో అదే ప్రభుత్వం కింద కానీ ఆ యొక్క వనరులు కానీ ఉంటే ఆ బొగ్గును తీసినప్పుడు, దాన్ని రీఫైన్ చేసినప్పుడు ఏది ఆదాయం అయితే వస్తుందో ఆ ఆదాయం అది ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆ వచ్చిన డబ్బుని మళ్ళీ ప్రజల కొరకే రోడ్లు వేయటం కానీ, లేదా ఇటువంటి కరెంటే కానీ ఏ ఒకటి ప్రాజెక్ట్స్ అనేవి చేయటం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ అర్థం చేసుకోండి, ప్రజాశ్రేయస్సు దృష్ట్యా సహజ వనరులపై యాజమాన్యము నియంత్రణను విభజించాలి అంటే ఇటువంటి వర్క్ చేసేటప్పుడు కూడా కంప్లీట్గా ఒకటికే ఇవ్వకుండా, ఓకే, సో వాడు ఒక్కడికి ఇస్తే వాడు ఇష్టం వచ్చిన రేట్ చెప్పుకుంటాడు, వాడు ఇష్టం వచ్చిన పనులు చేస్తుంటాడు. కాబట్టి ఇటువంటి అంశాల్లో కంప్లీట్గా ఒకటికే యాజమాన్యాన్ని అప్పగించకుండా దాన్ని ఒక 10 మందికి ఇస్తే సో అన్ని ప్రాసెస్ అనేది మంచిగా జరుగుతుందని చెప్పడం వీళ్ళ యొక్క ఉద్దేశం. చాలా ఇంపార్టెంట్ అండి. వాస్తవానికి మనం ఇప్పుడు చూస్తున్నాం, సో ఎంతో కష్టపడి స్టార్టింగ్లో ఈ బొగ్గు అనే గనులు ఉన్నాయి కాబట్టి సో వీటిని మొదటగా మనము స్వతంత్రానికి ముందు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉండేదండి. ఓకే, సో స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరైతే ఆ డైనమిక్ లీడర్ ఉన్నారో ఇందిరాగాంధీ గారు, సో ఈ యొక్క బొగ్గు అనేది దీని మీద వచ్చే ఆదాయం కూడా మొత్తం ఈ దేశ ప్రజలకే చెందాలి అని చెప్పేసి ఆమె జాతీయకరణం చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఉన్న వనరులు ఈ దేశ ప్రజలకు ఉపయోగపడాలి కానీ ఎవడో ఒక ప్రైవేట్ సంస్థ వాడు వచ్చేసి దాన్ని తీసుకొని దాని మీద వచ్చిన ఆదాయం అంతా వాడు ఇతర దేశాల్లో పెట్టుబడి పెడుతున్నాడు అనే కాన్సెప్ట్ తోటి అప్పుడు ఆమె ఇందిరాగాంధీ వాటిని తీసుకోవటం జరిగింది. ఓకే, సో ఇది అంశం. నెక్స్ట్ సి, ఉత్పత్తి అయిన వస్తువులు ఉత్పత్తి అయిన వస్తువులు కాదండి, ఉత్పత్తి వనరులు కూడా రాదు.
ఒకసారి చూడండి, దీన్ని మోనోపోలీ అంటారండి. ఓకే, సో ఉత్పత్తి కారకాలు మరియు సంపద కేంద్రీకరణ కాకుండా చూడాలి. అంటే దీని అర్థం ఏంటంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఈ పెన్ను ఉందండి, ఈ పెన్ను తయారు చేయడానికి ఓకే ఉత్పత్తి వస్తు కారకాలు కూడా అనొద్దండి, ఉత్పత్తి కారకాలు అంటే మరి వేరే దానికి పోతుంది. ఉత్పత్తి చేసే వస్తువులే కరెక్ట్ అండి. ఓకే, సో ఈ పెన్ను ఉందండి, ఈ పెన్ను నార్మల్గా కాస్ట్ 10 రూపీస్ అనుకుందాం. ఇలా ఈ పెన్ను తయారు చేసేది దాదాపు ఒక 100 మందికి అవకాశం ఇస్తే, సో ఈ 100 మందిలో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి, సో ఒక కంపెనీ వాడు ఇప్పుడు ఇది యాడ్ జెల్ అండి. ఓకే, సో వీడు 10 రూపీస్కి నాకు అమ్మితే, వేరే కంపెనీ వాడు బిజినెస్ కోసమైనా సరే దీన్ని 9 రూపాయలకైనా నమ్మొచ్చు, ఇంకో కంపెనీ వాడు 11 రూపాయలకైనా నమ్మొచ్చు అండి. అంటే మనకు సోర్స్ ఎట్లా ఉంది, నేను 9 రూపాయలైనా కొనొచ్చు, 8 అయినా, 9 అయినా, 10 అయినా, 11 అయినా, నాకు సోర్స్ ఉంది కాబట్టి నా యొక్క ఆదాయాన్ని బట్టి నేను 8 రూపాయలకు వచ్చే పెన్ను నేను కొనడం జరుగుతుంది. ఓకే, సో అలా కాకుండా ఈ పెన్ను తయారు చేసే వ్యవస్థని నేను కంప్లీట్గా, ఈ పెన్ను ఎవరైతే తయారు చేస్తున్నారో దానిని కంప్లీట్గా నేను ఎక్స్ అనే వ్యక్తికే అవకాశం ఇచ్చాను అనుకోండి. ఓకే, సో భారతదేశం మొత్తం మీద ఈ పెన్ను అనేవాడు ఒక ఎక్స్ అనే వ్యక్తే తయారు చేయాలంటే, అప్పుడు వీడు ఏం చేస్తాడు, ఈ పెన్నుని 10 రూపాయలకు వచ్చేదాన్ని 20 రూపాయలు పెట్టినా, 30 రూపాయలు పెట్టినా, ఇప్పుడు మనం ఈ క్లాత్ చెప్పాలంటే ఖచ్చితంగా బోర్డు మీద ఈ పెన్ను రాయాలి కాబట్టి మనం 30 రూపాయలకి పెట్టి ఖచ్చితంగా ఇది కొనాల్సిందే. అంటే అప్పుడు ఏమవుతుంది, ఆ సంపద అంతా ఈ పెన్ను ఎవరికైతే అవసరమో వాళ్ళు ఖచ్చితంగా ఈ కంపెనీ వాడి దగ్గరే కొనాలి కాబట్టి, వీడి ఇష్టం వచ్చిన రేటుకి వాడు అమ్ముతాడు కాబట్టి సంపద అంతా ఒకే చోట అనేది ఉంటుంది. ఓకే, సో దానికోసమే ఉత్పత్తి చేసే వస్తువుల్ని ఏవైతే ఇటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా కేంద్రీకృతము చేయకూడదు, అంటే ఒకడికే ఇవ్వకూడదు. వాడు ఒకడికే ఇస్తే సంపద కూడా ఒకటి దగ్గరే ఉంటుంది కాబట్టి వాడు ఇష్టమైపోతుంది. మోనోపోల్ అంటే వాడు 20 అంటే 20 కొనాలి, మనం 70 అంటే 70 కొనాలి, 100 కంటే 100 కొనాలి. ఓకే, సో సి ఏమని చెప్తుందంటే, ఉత్పత్తి చేసే వస్తువులు మరియు సంపద కేంద్రీకరణ కాకుండా చూడాలి. అంటే రాజ్యమా, మీరు ఒకరికే ఇచ్చేసి వాడు చెప్పినట్టు ప్రజలు వినకుండా మీరు దీనిని 10 మందికి అవకాశం ఇస్తే, ఒకడు 5 రూపాయలు అంటాడు, ఒకడు 6 రూపాయలు అంటాడు, ఒకడు 7 రూపాయలు అంటాడు. సో మన స్తోమతను బట్టి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొంటాం కాబట్టి వీడు మార్కెట్లో వాడు ఇష్టం వచ్చిన రేటుని వీడు పెట్టలేడు. ఎందుకంటే వీడి వస్తువు తయారు చేసి దీన్ని వాడు 100 రూపాయలు, అనిల్ అంబానీ 100 రూపాయలు ఈ పెన్ను అని చెప్తే, నాకు పక్కన చిన్న మార్కెట్లో 5 రూపాయలకే ఈ పెన్ను దొరుకుతున్నప్పుడు నేను ఖచ్చితంగా 5 రూపాయలకి తెచ్చుకుంటే వీడు ఎంత ప్రోడక్ట్ తయారు చేసినా ఎవరో అమ్ముడు పోనప్పుడు దీనివల్ల యూజ్ లేదు అతనికి. సో జాగ్రత్తగా గమనించండి, సీఎం అని చెప్తుంది ఉత్పత్తి చేసే వస్తువులు మరియు సంపద కేంద్రీకరణ కాకుండా చూడాలి, అంటే మోనోపోలీ లేకుండా చూడాలి. ఓకే, సో ఇక్కడ అంశం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి మీకు. కొంచెం ఎకానమీలో ఇది అప్డేట్ అంశం కూడా అండి, కొంచెం చూసుకోండి మీరు. ఇప్పుడు ఏవైతే ఈ ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయో, ఓకే కొంచెం జాగ్రత్తగా అభ్యర్థులు గమనించండి. ఇది మీకు జూన్ జూలై ఆ టైంలో ఉన్న అప్డేట్ అండి, ప్లస్ ఈ రోజు కూడా అప్డేట్. అర్థమవుతుందా? దీన్ని ఇంకా ఫైనల్ గవర్నమెంట్ ఏ డెసిషన్ ఇంకా తీసుకోలేదు, తీసుకుంటే ఏందనేది కూడా మీరు ఎకానమీలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా గమనించండి. నేను పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి మాట్లాడలేదు, కేవలం ప్రైవేట్ బ్యాంక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో నా దగ్గర ఒక 1000 కోట్ల డబ్బులు ఉన్నాయండి. ఓకే, జాగ్రత్తగా గమనించండి. నా దగ్గర ఉండవండి. సో ఒక అనిల్ అంబానీ అనుకుందామండి. ఓకే, సో అనిల్ అంబానీ దగ్గర ప్రజెంట్ ఒక 1000 కోట్లు ఉన్నాయండి. వీడికి ఏమో ఆలోచన వచ్చిందంటే, ఒక బ్యాంకు పెట్టాలనే ఆలోచన వచ్చిందండి. నేను 1000 కోట్లు పెట్టి ఒక బ్యాంకు పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఓకే, సో గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాడు, జాగ్రత్తగా గమనించండి. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాడు, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశాడు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇది 1000 కోట్లతోటి బ్యాంక్ పెట్టినప్పుడు ఒక 100 మందో 1000 మందో 2000 మందో కస్టమర్లు జాయిన్ అయ్యారండి. అంటే ఈ 1000 కోట్లకి వీడు పెట్టి నా దగ్గర 1000 కోట్లునే మీరు జాయిన్ అవ్వండి అని చెప్తే, నెక్స్ట్ ఇవి కాకుండా మనలాంటి డిపాజిట్లు అందరూ కలిపి ఒక 2000 కోట్లు డిపాజిట్ చేశారండి. ఓకే, సో 2000 కోట్లు వీళ్ళు డిపాజిట్ చేస్తే వీడికి ఒక ఆలోచన వచ్చిందండి. అరే, నాకు ఆల్రెడీ నా 1000 కోట్లు నా దగ్గరే ఉన్నాయి, అర్థమవుతుందండి. సో నాకు ఎక్స్ట్రాగా ఎంత వచ్చిందండి, 2000 కోట్లు వచ్చినాయి. మనం బోర్డు తిప్పేస్తే మనల్ని అడిగేది ఎవరు? ఈ కేసులు ఇవన్నీ మనం చనిపోయేదాకా కూడా జరుగుతూనే ఉంటాయి కాబట్టి వీడి బోర్డు తిప్పేసే అవకాశం ఉంటుందండి. రైట్, సో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వీడికి 100% అనేది వీడు ఓనర్షిప్ ఉంది, ప్రైవేట్ వాడు. ఓకే, సో అందుకనే ప్రీవియస్ గవర్నమెంట్లు అంటే పాత గవర్నమెంట్లు అన్నీ కూడా ఏం చేశారంటే, సో ఈ యొక్క ప్రైవేట్ అనే వ్యక్తికి మనం 100% కానీ ఇచ్చామంటే ఖచ్చితంగా వీడు జనాల్ని మోసం చేస్తాడు, వీడు ఏదో ఒక రోజు ఆ బోర్డు అనేది తిప్పేస్తాడు. రైట్, సో అందువల్ల వీడికి 100% వీడికి ఆ యొక్క అధికారం ఉండకూడదు. ఓకే, సో అందువల్ల
ఫస్ట్ పెట్టేటప్పుడు మాత్రం ఇన్ని కోట్లు అని చెప్పి కొన్ని రోజులకి ఏం చేస్తారంటే వీళ్ళు దీనిని ఒక 3 సంవత్సరాలకి దాన్ని 50% తగ్గించుకోవాలి. అంటే 100% ఉన్న వాడి వాటాని ఎంత తగ్గించుకోవాలని 50% తగ్గించుకోవాలి. తర్వాత 15 సంవత్సరాలకి అది 15% మాత్రమే ఉండాలి. అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి, చాలా కరెంట్ ఇష్యూలో చాలా ఇంపార్టెంట్ అండి అది ఎకానమీలో. సో ఎవరైతే ప్రైవేట్ వ్యక్తి ఉన్నాడో వాడు బ్యాంకు పెట్టేటప్పుడు 100% వాడు వాటా ఉంటుంది. తర్వాత 3 సంవత్సరాలకి దాన్ని 50కి తగ్గించుకోవాలి. దాని తర్వాత 15 సంవత్సరాల కల్లా వాడు కంప్లీట్గా తగ్గించుకుంటా 50 కూడా కాదండి 49 ఆ రేంజ్కి ఉంటుంది. సో తర్వాత వీడు 15 సంవత్సరాలకి కేవలం ఆ ప్రైవేట్ వ్యక్తిది 15% వాటానే ఉండాలి. ఎందుకు ఉండాలయ్యా అంటే ఒకసారి ఆలోచించండి. 100% ఉంటే వాడు ఏ క్షణానైనా బోర్డు తిప్పేయచ్చు, ప్రజలు అన్యాయం అయిపోతారు. నెక్స్ట్ సెకండ్ ఏమని చెప్తున్నాం, 50% వీడికి ఉండాలి అని చెప్తున్నాం. అయితే 50 కాదు, ఒకవేళ 49% అనుకుందాం. వీడికి 49% ఉంటే వీడు ఏం చేస్తాడంటే ఇంకెంత ఒక 2% వస్తే వాడు లాజిక్ చేయొచ్చు దీంట్లో. ఓకే, సో వీడేం చేస్తాడు, వాడికి అనుగుణంగా ఎవరైతే 2-3 ఉన్నారో వాళ్ళని వాడి సైడ్ తిప్పుకొని అరే ఉన్నాయి కదా 2000 కోట్లు వేసేద్దాం ఒక 1500 కోట్లు అని చెప్పేసి వాళ్ళిద్దరి యొక్క సహాయం తీసుకొని వీడు ఆ 1000 కోట్లని వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్న కార్వి ఎక్స్చేంజ్ బోర్డు ఉంది కదండి, సారీ ఇది బ్రోకరింగ్ సంస్థ ఉంది కదండి, ఈ షేర్లు వీటికి సంబంధించింది. దాంట్లో జరిగిన అంశం కూడా అది. ఏదైతే కార్వి సంస్థ ఉందో వీళ్ళు ఈ యొక్క జనాలు ఇక్కడ నుంచి వాళ్ళు డిపాజిట్లు తీసుకున్న తర్వాత షేర్లకు సంబంధించిన అంశాల్లో వీడు కంప్లీట్గా ఈ ఇక్కడున్న ఆస్తులన్నింటిని కూడా వేరే దానికి ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు లాస్ అవటం, మళ్ళీ గవర్నమెంట్ ఎంటర్ ఇదంతా ఉందండి. సో ఇది మెయిన్గా అంశం అండి. అందువల్ల వీడు ఏం చేస్తాడు, ఇది కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఈ అవకాశం కూడా ఇవ్వకుండా వీడు కేవలం 15% అవకాశం ఇస్తే సో వీడు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు రిమైనింగ్ వాళ్ళు అడ్డుపడతారు కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళని 15% తేవాలనేది ఇది అంతా ఓల్డ్ ప్రొసీజర్ అండి. ఇకపోతే మన ఎగ్జామ్ పాయింట్కి వస్తే దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఈ 2020లో అంటే మనకి 21 మార్చి కల్లా దీని మీద కంప్లీట్ అప్డేట్ వస్తుందండి. ఆ కమిటీ, ఆ మహంతీయ కమిటీ అని ఉంటుంది. సో ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడున్న వీళ్ళ డెసిషన్ ఏంటంటే ఒకసారి మీరు కొంచెం జనరల్గా మీరు ఆలోచించండి. ఇలా చేస్తే వీళ్ళ ఉద్దేశం ఏంది, వీళ్ళు ఏమంటున్నారంటే మెయిన్గా చెప్తున్నాను, ప్రపంచంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న 100 ర్యాంకింగ్లో కేవలం హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే ఉంది. మన భారతదేశానికి సంబంధించి ప్రైవేట్ బ్యాంకుల్లో కేవలం హెచ్డిఎఫ్సి బ్యాంకు మాత్రమే ఆ లిస్టులో ఉంది. ప్రపంచంలో 100 బ్యాంకుల్లో ఒక ప్రైవేట్ బ్యాంకు. రిమైనింగ్ అన్నీ ఎందుకు రావట్లేదంటే ఈ గవర్నమెంట్ ఏవైతే ఇవి రూల్స్ పెట్టాయో దీన్ని బేస్ చేసుకొని మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని వీళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. దీనికి కమిటీ కొన్ని సూచనలు ఇచ్చిందండి. సో కొంచెం అభ్యర్థులు దీని మీద అప్డేట్ ఉండండి. ఇది మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్గా దీని మొత్తాన్ని తీసుకువెళ్ళేసి ఇప్పుడు ఏదైతే మనం ఈ యొక్క ప్రైవేట్ ఈ 15% అంటే వాడు ఏం చేయలేడండి. అదే వీడికి అవకాశం కానీ ఈ 15-17 ఇస్తే వీడు కంప్లీట్గా జనాలందరూ మోసం చేసి పక్కకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అప్డేటు ఈ విషయం. ఓకేనా, సో ఉత్పత్తి చేసే వస్తువులు మరియు సంపద కేంద్రీకరణ కాకుండా చూసుకోవటం సి. నెక్స్ట్ డి, స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం. ఓకే, స్త్రీ పురుషులకు ఏ పని అయితే చేస్తున్నారు అందరికీ ఈక్వల్గా మీరు వేతనం ఇవ్వాలి. నెక్స్ట్ ఈ, ఓకే, సో ఈ ఏమని చెప్తుందంటే కార్మికులు అదేవిధంగా ఎవరైతే పిల్లల ఆరోగ్యాలు ఉన్నాయో సో వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత రాజ్యానిది. అదేవిధంగా ఎవరైతే వీరున్నారో
కార్మికులు కానీ ఆ పిల్లలను కానీ బలవంతపు పనుల నుండి రక్షించాల్సిన బాధ్యత రాజ్యంది అని మనకి ఆదేశిక సూత్రాల్లో తెలపడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి ఎఫ్, పిల్లల ఆరోగ్యం కొరకు ప్రభుత్వాన్ని కంటే ఆరోగ్యం కొరకు మీకు ఇక్కడ డౌట్ రావచ్చండి, సార్ ఆల్రెడీ ఇక్కడ పిల్లల ఆరోగ్యము అని చెప్పారు కదా, మళ్ళీ ఇక్కడ అదే అని అంటే సో వాళ్ళు ఇచ్చింది మనం చెప్పాల్సిందే తప్పితే మనం కొత్తగా క్రియేట్ చేసింది ఏం లేదండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే పిల్లల ఆరోగ్యం అనే ఒక అంశమే కాదు, దీంట్లో ఈ ముసలి వాళ్ళు కానీ వృద్ధులు కానీ వాళ్ళు చేసే యొక్క వెట్టి చాకిరి దగ్గర కానీ ఏ పనులు చేసినా కూడా వాళ్ళని బలవంతంగా పనులు చేపియొద్దు అనే అంశం ఈలో ఉంటుంది. సో ఎఫ్కి వచ్చేసరికి సో కంప్లీట్గా ఆ పిల్లల్ని మనం వాళ్ళని చదువులు చదివించడం కానీ 6 సంవత్సరాల లోపల వాళ్ళు కానీ ఇట్లా ఏవైతే ఉన్నాయో అవి మనం ఆర్టికల్ 45 కూడా డిస్కస్ చేస్తామండి. ఓకే, సో ఇక్కడ ఈ అంశంలో ఇక్కడ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ఈ క్రింది అంశాలను పాటించాలి, ఇవన్నీ కూడా మనకు మళ్ళీ రిపీట్ అవుతాయండి. ఓకే, సో ఈ అంశాలు పాటిస్తే కొంచెం ఈ దేశంలోని ప్రజలు అనేవాళ్ళు కొంచెం సుఖశాంతులతో బ్రతుకుతారనేది చెప్పడమే ఈ యొక్క ఆర్టికల్ 39 యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే ఈ ఎకానమీ పాయింట్ చెప్పామో సో అది కొంచెం అప్డేట్ ఉందండి, చాలా ఇంపార్టెంట్ కూడా అది. సో ఆ కమిటీలు చెప్పిన ఏదైతే నివేదిక ఉందో దానిని 2021 ఫెబ్ కానీ అదేవిధంగా లేకపోతే జనవరిలో కానీ ఒక ఫైనల్ డెసిషన్ వస్తుంది. ఆ డెసిషన్ వచ్చినప్పుడు కూడా మీరు జాగ్రత్తగా అంశం మీద చూడండి. ఎందుకంటే ఈ బ్యాంకింగ్ సెక్టర్లో చాలా చేంజెస్ వస్తున్నాయి కాబట్టి సో ఈ కమిటీ చెప్పిన సూచనలు ఏంటి, ఆ సూచనలు మనం ఎలా ఫాలో అవ్వాలనేది కూడా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ప్రస్తుతానికి మనం 39 వరకు కంప్లీట్ అయినాయండి. సో నెక్స్ట్ ఆర్టికల్ 39A. ఆర్టికల్ 39A సమాన న్యాయం, పేదలకు ఉచిత న్యాయ సహాయం. ఓకే, సో జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ సమాన న్యాయం భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ, వాడు అనిల్ అంబానీయా లేకపోతే కూలి పని చేసుకునేవాడా వాడు కోటీశ్వరుడు అనేది చూడకుండా అందరికీ సమాన న్యాయం అనేది జరగాలి. ఏది చెప్తుందండి మనకు ఆర్టికల్ 39A. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పేదలకు ఉచిత న్యాయ సహాయం. పేదలకు ఉచిత న్యాయ సహాయం అంటే ఇక్కడ అనిల్ అంబానీ ఉన్నాడు, వాడికి ఏదైనా ఇబ్బంది వస్తే కొన్ని కోట్లు ఇచ్చేసి వాడు ఒక లాయర్ని పెట్టుకోగలడు. జగన్ ఉన్నాడు, సో మీరు చూస్తూనే ఉన్నారు భయంకరమైన సుప్రీంకోర్టు లెటర్లు అంటే సెకండ్కి 2 lakhs 3 lakhs తీసుకునే అంత నేమున్న లాయర్ను కూడా పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో బట్ కాకపోతే ఎవరైతే ఒక పేదవాడు ఉంటాడో వాడు ఇంత ఇన్వెస్ట్ చేసి అంటే ఇంత డబ్బు పెట్టి వాడు కేసు మీద వేయలేడు కాబట్టి సో ఇటువంటి అంటే కనీసము ఒక లాయర్ను కూడా పెట్టుకోలేని సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అటువంటి వాళ్ళకి పేదలకి ఉచిత న్యాయ సహాయం అంటే లాయర్ని మీరు అలాట్ చేయండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అండి, ఇది మీకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీని మీద రాజ్యాంగ సవరణలు కూడా ఉంటాయి. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆర్థిక సూత్రాలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత, ఎందుకంటే ఆ యొక్క రాజ్యాంగ సవరణ చట్టాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో 1 by 1 నాకు ఒక 4 ఉంటాయండి. ఆ 4ని మీకు సపరేట్గా నేను చెప్తాను. ఓకే, సో 39A ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది, అదేవిధంగా 38 క్లాస్ 2 కూడా రాజ్యాంగ సవరణ మొరార్జీ దేశాయ్ గారు ఉన్నప్పుడు వచ్చింది. సో అవన్నీ నేను సపరేట్గా చెప్తాను, ఎందుకంటే కొంచెం ఇంపార్టెంట్. ఆదేశిక సూత్రాలు ఒకరు కానీ ఇక్కడ మిస్ అయితే డైరెక్ట్ వీటి మీద వాడు రాజ్యాంగ సవరణల మీదకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రాజ్యాంగ సవరణలో ఏవేవి ఇంపార్టెంట్ కూడా మనం చెప్తే మీకు మంచిదని నేను అనుకోవడం ద్వారా నేను ఇక్కడ చెప్పకుండా అవి సపరేట్గా చెప్తాను. ఎందుకంటే మనకు ప్రస్తుతానికి పార్లమెంట్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయండి, సారీ అది లోక్సభ ఎవరన్నా 5 సంవత్సరాలు కదండి. సో అదేవిధంగా ఈ యొక్క రాజ్యాంగ సవరణలోనే అంతకుముందు వాళ్ళు దాన్ని 6 సంవత్సరాలు చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని 6 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకే ఈ యొక్క ఎన్నికలు జరగాలని చెప్పడం జరిగింది. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఈ ఆదేశిక సూత్రాల్లో. సో ఆ రాజ్యాంగ సవరణలన్నీ మనం సపరేట్గా చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ 39A. సో పేద ప్రజలకు కూడా న్యాయ సహాయం అంటే వాడు లాయర్ని పెట్టుకునే పొజిషన్ లేనప్పుడు ప్రభుత్వమే వాడికి ఒక సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీలు.
ఏర్పాటు. చాలామంది దీని మీద బిట్ వస్తే మిస్ చేస్తారండి. గుర్తుంచుకోండి, ఆదేశక సూత్రాల్లోనే మన యొక్క గ్రామ పంచాయతీలను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఆ సభలను ఎలా నిర్వహించుకోవాలి, ఆ గ్రామాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి, అవి అన్ని అంశాలు కూడా మనకి ఆదేశక సూత్రాల్లోనే ఆర్టికల్ 40లో చెప్పడం జరిగిందండి. మీకు అందుకే ఆదేశక సూత్రాలు చెప్పేటప్పుడు ముందు చెప్పానండి, ఇవి 3 రకాలుగా వాటిని విభజించారండి అని మనం చెప్పడం జరిగింది. ఒకటి సామ్యవాదము, 2 ఉదారభావం, 3వది వచ్చేసి గాంధేయవాదం. సో ఈ గాంధేయవాదంలోనే మనకి ఈ యొక్క 40 అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, సో గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకొని అవి ఎలా నిర్వహించుకోవాలి, ఆ గ్రామ పంచాయతీల ద్వారా ఆ గ్రామాన్ని ఎలా వీళ్ళు డెవలప్ చేసుకోవాలి, సో ఆ గ్రామ సభలు ఎలా నిర్వహించుకోవాలి అనే అంశాలు కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఓకే, సో ప్రస్తుతానికి ఇక్కడ వరకు కంప్లీట్ చేద్దామండి. సో రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.